హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన హెల్దీ లడ్డూలను ప్రిపేర్ చేసుకుందామండి. ఈ లడ్డు చేయడం చాలా ఈజీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పుని బాదం పప్పు తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మిగిలిన వాటిని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న బాదం పప్పుని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయకుండా ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాదం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. వేయించుకున్న బాదంని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో అదే కప్పుతో నువ్వులను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి, మీరు నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న నువ్వుల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చిటపటమని సౌండ్ వస్తాయండి. నువ్వులను మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, చేదొస్తాయండి. కాబట్టి చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వులను వేయించి పెట్టుకున్న బాదం పప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వాటిలో ఒక 4-5 యాలకులు, నేను ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి అనేది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరి ఒకేసారి గ్రైండ్ చేసామంటే ముద్దలాగా అయిపోతుంది. పొడి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. మనం తీసుకున్న బాదం నువ్వులకి 1.25 కప్పు బెల్లం పడుతుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ తీసుకోండి, బెల్లం సరిపోతుంది. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత అలాగే గ్రైండ్ చేయకుండా ముందుగానే బాగా కలిపి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం చక్కగా గ్రైండ్ అవుతుంది. కొంచెం ముద్దగా వచ్చే వరకు కలుపుతూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని తీసుకొని ముద్ద కడితే ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా అంటే మనకి తినేటప్పుడు పలుకు తగలడానికని నేను ఇక్కడ మరీ మెత్తగా చేయలేదండి. మీకు మెత్తగా కావాలంటే మీరు ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని, ఓకేనా. ఇందులోకి టేస్ట్ కోసం 1-2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమేనండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్లు ప్రిపేర్ అయిపోయాయి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.